ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా క్రిష్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిష్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మహాత్మా జ్యోతిబా ఫులే కాలేజీలో మనకు ఇంటర్ డిగ్రీకి అయితే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో వీటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మహాత్మా జ్యోతిబా ఫులే ఇంటర్ అడ్మిషన్స్కి ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మొత్తం 255 కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో 130 బాయ్స్, 125 గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలాంటి గ్రూప్స్ అయితే మనకు ఇచ్చారు ఇంటర్లో. అలాగే వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 27 నుండి April 16 వరకు అయితే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది April 29 రోజు ఉంది. అదేవిధంగా హాల్ టికెట్లో April 20 నుండి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల స్కూల్స్ అనేటి మనకు 5th నుండి డిగ్రీ వరకు అడ్మిషన్స్ అయితే ఇస్తుంది. 5th నుండి 10th వరకు కూడా అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దాన్ని మన ఛానల్లో అయితే పెట్టాను. ఇంతవరకు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. ఈ జ్యోతిబా ఫులే ఇంటర్ కాలేజెస్ మొత్తం 261 అయితే ఉన్నాయి, బాయ్స్కి గర్ల్స్కి కలిపి. ఇవి మనకు అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం అప్లై చేసుకున్నప్పుడు మనకు 10th ఏ డిస్ట్రిక్ట్ అయితే చదువుతున్నామో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కాలేజెస్ అనేది మనం ఆప్షన్స్గా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కింద మనకు టేబుల్లో ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకి ఇచ్చారు. ఈ టేబుల్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, అక్కడ నుండి మీరైతే చూసుకోవచ్చు. వీటిలో ఇంటర్ గ్రూప్స్తో పాటు వొకేషనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఉన్నాయి. అలాగే వొకేషనల్లో అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ప్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్, అలాగే ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఎంపీహెచ్డబ్ల్యూ ఇలాంటి కోర్సెస్ కూడా మనకు దీంట్లో వొకేషనల్ కోర్సులో అందుబాటులో అయితే ఉన్నాయి. అయితే దీనికి ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళే ఎలిజిబుల్. వాళ్ళు పాస్ అయితే ఈ గురుకులాల్లో అయితే అడ్మిషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ చేసేవాళ్ళు కానీ, ఈ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసేవాళ్ళు కానీ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో యాన్యువల్ ఇన్కమ్ కూడా పేరెంట్స్ వచ్చేసి రూరల్లో 1,50,000 బిలో, అలాగే అర్బన్లో 2 lakhs బిలో ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సంవత్సరానికి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది 2 lakhs బిలో అయితే ఉండాలి అర్బన్లో వచ్చేసి. ఇందులో 25% సీట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి, అలాగే బీసీ వెల్ఫేర్, జ్యోతిబా ఫులే చదివిన వాళ్ళకైతే రిజర్వేషన్ అనేది ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు April 29 రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకు సీట్స్ అనేది వస్తాయి. దీంట్లో బీసీ వాళ్ళకి 75% ఉంటుంది రిజర్వేషన్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15%, 5% ఇలా రిజర్వేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగచ్చు. అలాగే దీంట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, దానికి కూడా కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఆ నెంబర్ 0402332826 అనేది. మనకి ఇక్కడ కింద టేబుల్లో ఏ కాలేజెస్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి గ్రూప్స్ని బట్టి కూడా డివైడింగ్గా ఇచ్చారు. మ్యాక్సిమం ఎంపీసీలో, బైపీసీలో 40, 30 ఇలా సీట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇందులో ఇంటర్కి ఏ గ్రూప్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ గ్రూప్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అయితే వస్తాయి. సపోజ్ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా దీని ద్వారా, అలాగే బైపీసీ వాళ్ళకి బయాలజీ, సైన్స్, ఫిజికల్ సైన్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. అన్నిటికి కూడా 2.5 hours టైం అయితే ఉంటుంది. అన్నిటికి కూడా 150 మార్క్స్కి అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సిఈసీ వాళ్ళకి సోషల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇలా మీకు ఇవి 10th బేస్ మీదనే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 16 రోజు అయితే ఉంటుంది. మనకు హాల్ టికెట్లు April 20 రోజు రిలీజ్ అవుతాయి. April 29కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అందరికీ కూడా 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. మళ్ళీ ఆన్లైన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మనకు వీడియో యొక్క రిజల్ట్ అనేది మే ఎండింగ్లో లేకుంటే June 1st వీక్లో అయితే రిలీజ్ చేయవచ్చు. అదేవిధంగా మనం అడ్మిషన్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకు ఈ ఎంట్రన్స్ యొక్క హాల్ టికెట్ అనేది, అలాగే టీసీ, ఎస్ఎస్సి మెమో, బోనోఫైడ్స్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా డాక్టర్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫొటోస్ ఉంటాయి 4, అలాగే ఇవన్నీ కలిపి 3 sets జిరాక్స్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా
మనకు సెక్యూరిటీ డిపాజిట్ మెయింటెనెన్స్ కింద మనకు 2000 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేసుకుంటారు. సో ఇవన్నీ ఇప్పుడే అవసరం లేదు, మీకు సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టైం అంటూ ఇస్తారు, ఆ టైంలోపు మీరు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కింద ఈ అప్లికేషన్ ఫామ్లో కనుక ఫిల్ చేస్తే సరిపోతుంది. మనకు దీంట్లో ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క 10th డీటెయిల్స్, అలాగే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ యొక్క డీటెయిల్స్ మనకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇందులో 10th హాల్ టికెట్ నెంబర్ కూడా అడిగారు, హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్